Hello everyone, Tinglish teacher here. Welcome back to our channel. I hope everyone is doing well. ఈరోజు కూడా మీకోసం మరొక మంచి వీడియో. ఈ వీడియోలో అయితే మనం చాలా ఫ్రీక్వెంట్గా అలాగే చాలా రెగ్యులర్గా మాట్లాడుతూ ఉండే కొన్ని సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఈజీగా ఏ విధంగా చెప్పాలో ఎగ్జాంపుల్స్తో సహా చూద్దాం. సో వీడియోలో ఉన్న సెంటెన్సెస్ కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ చేయండి. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని 2 క్వశ్చన్స్ అడిగాను కదా, వాటి ఆన్సర్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఈస్ ఎంతవరకు వెళ్ళావు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో హౌ ఫార్ హ్యావ్ యూ గాన్ ఆర్ హౌ ఫార్ డిడ్ యూ గో ఇలా అడుగుతాం. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఈస్ నేను ఎంతవరకైనా సరే వెళ్తాను. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐ విల్ గో యాజ్ ఫార్ యాజ్ నీడెడ్ ఆర్ ఐ విల్ గో యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ ఇలా 2 విధాలుగా చెప్పచ్చు. ఇప్పుడు మీకోసం ఈ వీడియోలో 2 క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటిలో ఫస్ట్ వన్ ఈస్ ప్రతిదీ చెప్పాలా. ఇది చాలా కామన్గా అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తామో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్ వాట్ డు వి కాల్ దిస్ ఇన్ ఇంగ్లీష్. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఈస్ టవల్ మంచం మీద నుండి తీయి. ఇది చాలా ఫ్రీక్వెంట్గా అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సెంటెన్స్ నెంబర్ 1 ఆఫ్ దిస్ వీడియో ఈస్ లైట్ ఎవరు ఆన్ చేశారు లేదా లైట్ ఎవరు వేశారు. ఇది చాలా కామన్గా అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో హూ స్విచ్డ్ ఆన్ ద లైట్, హూ స్విచ్డ్ ఆన్ ద లైట్ ఇలా చెప్తాం. ఇదే సెంటెన్స్ని ఇంకా చాలా రకాలుగా చెప్పచ్చు, అవి కూడా ఏంటో చూద్దాం. హూ టర్న్డ్ ఆన్ ద లైట్, టర్నింగ్ ఆన్ అంటే ఆన్ చేయటం అని. ఇదే సెంటెన్స్ని హూ హ్యాస్ టర్న్డ్ ఆన్ ద లైట్ ఇలా కూడా అడగచ్చు. హూ టర్న్ ద లైట్ ఆన్ ఇలా కూడా అడగచ్చు. ఇదే సెంటెన్స్ని హూ స్విచ్డ్ ద లైట్ ఆన్ ఇలా కూడా అడగచ్చు. మీకు ఏది కంఫర్ట్గా అనిపిస్తే అలా అడగండి. అదే అవసరం లేకపోయినా కూడా నువ్వు లైట్ ఎందుకు ఆన్ చేసావు ఇలా అడగాలనుకుంటే వై డిడ్ యూ టర్న్ ఆన్ ద లైట్ ఈవెన్ దో ఇట్ వాజ్ నాట్ నెససరీ, వై డిడ్ యూ టర్న్ ఆన్ ద లైట్ ఈవెన్ దో ఇట్ వాజ్ నాట్ నెససరీ ఇలా అడుగుతాం. అదే వై డిడ్ యూ టర్న్ ఆన్ ద లైట్ ఈవెన్ దో దెర్ వాజ్ ఇనఫ్ లైట్, వై డిడ్ యూ టర్న్ ఆన్ ద లైట్ ఈవెన్ దో దెర్ వాజ్ ఇనఫ్ లైట్ అంటే సరిపడా వెలుతురు ఉన్నా కూడా నువ్వు లైట్ ఎందుకు ఆన్ చేసావు అని. సెంటెన్స్ నెంబర్ 2 ఈస్ ఈ కుర్చీ తీయమని చెప్పానా. ఇది కూడా చాలా కామన్గా అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో డిడ్ ఐ టెల్ యూ టు టేక్ దిస్ చైర్, డిడ్ ఐ టెల్ యూ టు టేక్ దిస్ చైర్ ఇలా అడుగుతాం. అంటే ఈ కుర్చీ తీయమని నీకు చెప్పానా అని. అదే ఐ టోల్డ్ యూ టు టేక్ దిస్ చైర్ డిడెంట్ ఐ ఆర్ ఐ టోల్డ్ యూ టు టేక్ దిస్ చైర్ డిడెంట్ ఐ అంటే ఈ కుర్చీ తీయమని నేను నీకు చెప్పాను కదా అని. అదే ఈ కుర్చీని దారిలో ఎవరు అడ్డంగా పెట్టారు ఇలా అడగాలనుకుంటే హూ ప్లేస్డ్ దిస్ చైర్ ఇన్ ద వే, హూ ప్లేస్డ్ దిస్ చైర్ ఇన్ ద వే ఇలా అడుగుతాం. అదే ఈ కుర్చీ తగులుకొని నేను పడిపోయాను ఇలా చెప్పాలనుకుంటే ఐ ఫెల్ డౌన్ ఆఫ్టర్ హిట్టింగ్ దిస్ చైర్, ఐ ఫెల్ డౌన్ ఆఫ్టర్ హిట్టింగ్ దిస్ చైర్ ఇలా చెప్తాం. సెంటెన్స్ నెంబర్ 3 ఈస్ కిటికీ తెరిచి ఎందుకు వదిలేసావు. ఇది కూడా ప్రతిరోజు వాడుతూ ఉండే సెంటెన్సే కదా, సో దీన్ని ఇంగ్లీష్లో వై డిడ్ యూ లీవ్ ద విండో ఓపెన్, వై డిడ్ యూ లీవ్ ద విండో ఓపెన్ ఇలా అడుగుతాం. అదే నువ్వు కిటికీ అలా తెరిచి వదిలేస్తే దోమలన్నీ ఇంట్లోకి వచ్చేస్తాయి ఇలా చెప్పాలనుకుంటే ఇఫ్ యూ లీవ్ ద విండో ఓపెన్ లైక్ దాట్ all the mosquitoes will come inside, if you leave the window open like that all the mosquitoes will come inside ఇలా చెప్తాం. Another example is how can you not even know such a small thing, how can you not even know such a small thing అంటే ఇంత చిన్న విషయం కూడా నీకు తెలీదా లేదా ఇంత చిన్న విషయం కూడా తెలియకుండా నువ్వు ఎలా ఉన్నావు అని. సెంటెన్స్ నెంబర్ 4 ఈస్ దుప్పటి మొత్తం మురికిగా అయింది. ఇది కూడా అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో ద ఎంటైర్ బ్లాంకెట్ హ్యాస్ బికమ్ డర్టీ, ద ఎంటైర్ బ్లాంకెట్ హ్యాస్ బికమ్ డర్టీ ఇలా చెప్తాం. అదే నువ్వు మురికి కాళ్ళతో బెడ్ మీదకు ఎక్కావు అందుకే మొత్తం మురికిగా అయిపోయింది ఇలా చెప్పాలనుకుంటే యూ గాట్ ఆన్ ద బెడ్ విత్ డర్టీ ఫీట్ దట్స్ వై ఎవ్రీథింగ్ బికేమ్ డర్టీ, యూ గాట్ ఆన్ ద బెడ్ విత్ డర్టీ ఫీట్ దట్స్ వై ఎవ్రీథింగ్ బికేమ్ డర్టీ ఈ విధంగా చెప్తాం. Another example is I don't like it at all if the house is not clean, I don't like it at all if the house is not clean అంటే ఇల్లు శుభ్రంగా ఉండకపోతే నాకు అస్సలు నచ్చదు అని.
ఐ డోంట్ లైక్ ఇట్ అట్ ఆల్ అంటే నాకు అస్సలు నచ్చదు అని. సెంటెన్స్ నెంబర్ 5 ఇస్ చిన్న చిన్న పనులు కూడా చెప్పాలా. ఇలా కూడా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో డూ ఐ హ్యావ్ టు టెల్ యూ ఈవెన్ ద స్మాల్ టాస్క్స్, డూ ఐ హ్యావ్ టు టెల్ యూ ఈవెన్ ద స్మాల్ టాస్క్స్ ఇలా అడుగుతాం. ఇదే సెంటెన్స్ని డూ ఐ హ్యావ్ టు టెల్ యూ ఈవెన్ ద స్మాల్ థింగ్స్ ఇలా కూడా అడగొచ్చు. ఇప్పుడైతే 2 ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఇస్ డోంట్ మేక్ మీ టెల్ యూ ఎవ్రీథింగ్, డోంట్ మేక్ మీ టెల్ యూ ఎవ్రీథింగ్ అంటే నువ్వు నాతో ప్రతిదీ చెప్పించుకోకు లేదా ప్రతిదీ చెప్పేలా చేయకు అని. అనదర్ ఎగ్జాంపుల్ ఇస్ ఐ కాంట్ డూ ఆల్ ద వర్క్ అలోన్ సో యూ డూ సమ్ ఆఫ్ ఇట్, ఐ కాంట్ డూ ఆల్ ద వర్క్ అలోన్ సో యూ డూ సమ్ ఆఫ్ ఇట్ అంటే ఈ మొత్తం పనంతా నేను చేయలేను కాబట్టి నువ్వు కాస్త చెయ్యి అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈస్ లైట్లన్నీ ఎవరు ఆన్ చేయమన్నారు ఇలా కూడా అడుగుతూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో హూ టోల్డ్ యూ టు టర్న్ ఆన్ ఆల్ ద లైట్స్, హూ టోల్డ్ యూ టు టర్న్ ఆన్ ఆల్ ద లైట్స్ ఈ విధంగా చెప్తాం. హూ టోల్డ్ యూ టు టర్న్ ఆన్ అంటే ఆన్ చేయమని ఎవరు చెప్పారు అని. అదే నువ్వు ప్రతిసారి లైట్స్ వేసి లేదా లైట్స్ ఆన్ చేసి వదిలేస్తున్నావు, తర్వాత నేను వాటిని ఆఫ్ చేస్తున్నాను ఇలా చెప్పాలనుకుంటే you keep turning on the lights every time and I am the one turning them off. You keep turning on the lights every time and I am the one turning them off. ఈ విధంగా చెప్తాం. టర్నింగ్ ఆన్ అంటే ఆన్ చేయటం, టర్నింగ్ ఆఫ్ అంటే ఆఫ్ చేయటం అని. అదే if I have to tell you this again, I will cut the power in the house. If I have to tell you this again, I will cut the power in the house అంటే మళ్ళీ ఇదే విషయాన్ని నీకు చెప్పాల్సి వస్తే నేను ఇంట్లో పవర్ కట్ చేపిచ్చేస్తాను లేదా ఇంట్లో కరెంట్ తీసేస్తాను అని. నౌ ద లాస్ట్ సెంటెన్స్ ఈస్ కింద పడకుండా శుభ్రంగా తిను ఇలా కూడా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఈట్ నీట్లీ వితౌట్ స్పిల్లింగ్, ఈట్ నీట్లీ వితౌట్ స్పిల్లింగ్ ఇలా చెప్తాం. ఇప్పుడైతే 2 ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఈస్ ఇఫ్ యూ స్పిల్ ఆల్ ఆఫ్ ఇట్ యూ విల్ హ్యావ్ టు క్లీన్ ఇట్ అప్ యువర్ సెల్ఫ్ అగైన్, if you spill all of it you will have to clean it up all yourself అంటే నువ్వు మళ్ళీ గనక కింద పడేస్తే మొత్తం నువ్వే శుభ్రం చేయాలి అని. అదే ప్రతిదీ కూడా చాలా శుభ్రంగా ఉండాలి లేదా శుభ్రంగా పెట్టుకోవాలి ఇలా చెప్పాలనుకుంటే ఎవ్రీథింగ్ మస్ట్ బీ కెప్ట్ క్లీన్, ఎవ్రీథింగ్ మస్ట్ బీ కెప్ట్ క్లీన్ ఇలా చెప్తాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో టిల్ ద ఎండ్. మీరు గనక ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్ అవ్వాలి అనుకుంటే try to practice as much as possible. We'll meet you again in the next video. Until then, keep learning, keep practicing and keep supporting Tinglish Teacher. Have a good day. Bye bye.